గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణమ్మ తల్లి ఉగ్రరూపం దాల్చి విలయ తాండవం చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో, దేనివల్ల జరుగుతుందనే విషయం తెలియకోకుండానే గత 2 రోజులుగా కూర్చున్న వర్షాల వల్ల, వరదల వల్ల విజయవాడ అంతా అతలాకుతలం అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అన్నీ మునిగిపోయి చిన్న పెద్ద ముసలా ముతక గొడ్డు గోద ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లాడిపోయి ఎటు నుంచి ఎవరు వచ్చి కాపాడతారా, మమ్మల్ని కాపాడేవాడు ఎవరా అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జనాలందరూ భయభ్రాంతులైపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, దేనివల్ల వచ్చిందో తెలియదు, కానీ ఆ దుర్గమ్మ తల్లి ఈ పరిస్థితులన్నిటిని చక్కదిద్ది మనల్ని అందరినీ కాపాడాలని ప్రతి ఒక్కళ్ళము ఆ తల్లిని కోరుకుందాం. మేము తెలుసుకున్న దాని ప్రకారం అయితే గత 70 సంవత్సరాలలో ఎప్పుడూ ఇంత వరద నీరు రాలేదు, ఇంత వరదలు రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా బయటపడాలి, ఈ వరద నీరంతా త్వరగా క్లియర్ అయిపోవాలని అందరం ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుందామండి. ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.